నేను అభిమానించే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అది నా వ్యక్తిగతం. నేను అభిమానించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇక వేరే పార్టీలు వాళ్ళ మేనిఫెస్టో నాకు అది నచ్చాలి కదా, అది నా మనసుకు తీసుకోవాలి కదా. అంటే ఈ సత్యదాకా మీరు జగన్మోహన్ రెడ్డి తోటి ఉంటారా? చెప్పి నాకు ఒకరికే పుట్టిన, నా పార్టీ ఒకటే వైఎస్ఆర్సీపీ, నా నాయకుడు ఒకటే, నేను ఇన్స్పైర్ అయిన నాయకుడు. కానీ నిజంగా రాజకీయాలే చేసేటటువంటి వ్యక్తులు ఒకటే పార్టీని లేకపోతే ఒకటే నాయకుడిని పట్టుకొని ఉండరు కదా. అంటే మీరు ఎంత పెద్ద నాయకుడిని చూసుకున్నా ఒకనొక సందర్భంలో ఒక పార్టీ మారుతారు, ఆ పార్టీ బాగాలేకపోతే ఇంకో పార్టీ, అధికారంలో లేకపోతే ఇంకో పార్టీ, ఇట్లా మారుతూ ఉంటారు కదా. ఇప్పుడు మీ పరిస్థితి బాగలేదు, మీరు కూడా బాగలేరు, పార్టీ మారొచ్చు కదా అవకాశాలు వచ్చినప్పుడు. పరిస్థితి బాగున్నప్పుడు నాయకుడితో ఉండి ఆయనకి సపోర్ట్ చేసి, పరిస్థితి బాగలేనప్పుడు ఆయన ఇడిచిపెట్టిపోయేదానికి. మీ పరిస్థితి బాగలేదు, మీరు నమ్ముకున్న పరిస్థితి కూడా బాగలేదు కదా, రెండు ఇక్కడ. ఎస్ వాట్ ఎవర్, ఆయన సైన్యంలో ఒకటిగా ఆయన సపోర్ట్ ఖచ్చితంగా నుంచి ఉంటాం. అటపోయే వ్యక్తిత్వం కాదు, అటపోయే మనస్తత్వం అది కాదు. అంటే సత్యదాకా ఇదే వైసీపీ జగనన్నతోనే, జగనన్నే నాకు రాజకీయంగా ఈజ్ మై ఇన్స్పిరేషన్, దట్స్ ఇట్. అంతే ఫిక్స్గా సమస్య లేదు. అంటే నాకు డౌట్ చెప్పండి, మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ఇంత అడ్మైర్ చేస్తూ ఉంటారు, ఇంత ప్రేమిస్తూ ఉంటారు, ఇంత ప్రేయర్ చేస్తూ ఉంటారు, ఎందుకు? నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రైజ్ చేయను, జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు నేను ప్రైజ్ చేయను. ఐ ఓన్లీ ప్రైజ్ మై లివింగ్ గాడ్. దేవుడిని ఒక్కడనే పూజిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు అభిమానం, ప్రేమ, ఆప్యాయత. ఎందుకు అభిమానం కంటే పిచ్చి అభిమానం, ప్రేమ అంటే ప్రేమ కంటే పిచ్చి ప్రేమ. క్రాంతి ఏదైనా ఒకటే మాట, ఎక్స్ట్రీమ్. జగన్మోహన్ రెడ్డి, జగన్ గారు అంటే ఇంకంతే, వేరే లెవెల్. మీరు ఇంత బల్లగుద్ది చెప్తా ఉన్నారు. లాస్ట్ టైం కూడా మీరు ఒకటోసారి, రెండోసారి, మూడోసారి జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు బోరుగడ్డ అనిల్ అని చెప్పేసి గుద్ది 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 చెప్పారు కదా. కానీ వైసీపీ పార్టీ అసలు అనిలే మావోడు కాదు అని అంటున్నారు. సర్లే, ఇప్పుడు వాళ్ళన్నంత మాత్రం నేనే చెప్తున్నా, మళ్ళీ నేను వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వలా. పార్టీలో అసలు అనిల్ మావోడు కాదని చెప్పేవాడికి చెప్తున్నా. ఆడేదో పిచ్చకుంటలు వాగుడు వాగిండు, అది అతనికే వదిలేస్తాను. ఈ స్లాంగ్ బంద్ చేయరా అన్న? ఏమి నువ్వు బంద్ చేసినావా? నేనేమన్నా, నేను ఒక బూతు కూడా మాట్లాడలేదు. నువ్వు అడిగే ఇంటర్వ్యూస్లో నువ్వు వాడే భాష అంతా అంటే మీరు మాట్లాడిస్తారు మీడియాలో అట్ట. ఇప్పుడు పిచ్చి వాగుడు అన్న, పిచ్చకుంటలో వాగుడు తప్పింది దానికి అనొచ్చు. అట్లా ఏమి ఎందుకు అనకూడదయా? ఒక దళితుడిని, ఒక మాలోడిని నా పరిస్థితుల్ని వివరించడానికి అతను ఏదో ఒక వీడియోలో మాట్లాడుతున్నాడు. అతను రాబోడు రానియం భవిష్యత్తులో కూడా, నా భవిష్యత్తును అతను డిసైడ్ చేస్తాడా? కొందరు తలుచుకుంటే కొన్ని అయితే కదా. ఏంది అయ్యేది? ఆక్ పాక్ కరేపాక్. ఏంది చెప్పు? ఆక్ పాక్ కరేపాక్. నేను అనలేను. ఒరే అయ్యా, అసలు నేను రిపబ్లికన్ పార్టీలో ఉన్నా, నిన్నగాక మొన్న రాజీనామా ఇచ్చిన, ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు. మీరు రాజీనామా ఇచ్చారా? నేను రిపబ్లికన్ పార్టీకి రాజీనామా ఇచ్చి సంవత్సరం అయింది. కానీ మిమ్మల్ని ఆ పార్టీ మిమ్మల్ని ఆ పార్టీలకి తీసేసారు అని చెప్పేసి నాకు. ఎవరు తీసేసారు? ఎవరో అధ్యక్షులు, ఎవరు పార్టీ? జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వాళ్ళు ఎవరని మీకు చెప్పిర్రా? సరే అట్లే అనుకోండి. నన్ను అపాయింట్ చేసింది కేంద్ర మంత్రులుగా ఉన్న రామ్దాస్ అత్వాలే గారు, సామాజిక న్యాయ శాఖ మంత్రి, రిపబ్లికన్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్. నాకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చింది ఆయన. నేను రాజీనామా ఇచ్చింది. మీరే రాజీనామా ఇచ్చారు? నేనే రాజీనామా ఇచ్చింది. మిమ్మల్ని ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను అడిగేదానికి ఒక సమాధానం చెప్పండి. మిమ్మల్ని పార్టీలకించి తను తీసేయలే, మీరే రాజీనామా ఇచ్చారు. రాజీనామా ఇప్పటికీ యాక్సెప్ట్ చేయలే. ఇప్పటికే యాక్సెప్ట్ చేయలే అంటే మీరు మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు, కానీ తనకు ఇష్టమే ఉంది. కానీ ఏంటంటే కొన్ని రోజులు కామ్గా ఉండు, రాజీనామా చెయ్యొద్దు, కొన్ని రోజులు కామ్గా ఉండు, మీడియా ప్రెస్ మీట్ పెట్టి ఒక స్టేట్మెంట్ ఇవ్వు, కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వు అన్నారు. సార్ నేను అలా ఇవ్వలేను సార్ అనుకూలంగా, నేను ఇబ్బందులు పడ్డాను, నన్ను తిట్టారు, నా ఆఫీసులు తగలబెట్టారు, ఇంత గందరగోళాలు అయిన తర్వాత నేనే ఆడ సార్ ఇచ్చేది, అట్లా మాట్లాడతారు సార్, జస్ట్ బీ విత్ మీ ఆర్ ఎల్స్ ఐ గివ్ రిజిగ్నేషన్ సార్. మీరే రిజైన్ చేసి నేను రాజీనామా రిజిగ్నేషన్ ఆమోదం చేయలేదు సార్. రామ్దాస్ అత్వాలే గారు ఇంతవరకు రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయలేదు. ఓకే, అంటే మీకు మంచి సఖ్యతనే ఉంది. అంటే నేను ఫోన్ చేస్తే సార్ లిఫ్ట్ చేస్తున్నారు, ఎలా ఉన్నావు అని అడిగారు, నా కేసులను ఫాలోఅప్ చేశారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక్కసారి రామ్దాస్ అత్వాలే గారికి ఇప్పుడు ఫోన్ చేయగలుగుతారు? నేను ఎందుకు చేయాలా, చేస్తా చేయమంటే. బట్ ఆయన మహారాష్ట్రలో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, తెలియదు కదా. ఒక్కసారి అయితే ఫోన్ చేయండి చూద్దాం, ఒకవేళ లిఫ్ట్ చేస్తే మాట్లాడండి. సరే ఉండే కాల్. ఫోర్సబుల్ ఏం కాదుగా? ఫోర్సబుల్ ఏం కాదులే, ఏముంది ఫోర్సబుల్? ఆడ ఇష్టపూర్వకంగానే చేస్తారా? రామ్దాస్ అత్వాలే గారు. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ గారు రామ్దాస్ అత్వాలే కేంద్ర మంత్రి గారికి కాల్ చేస్తూ ఉన్నారు. తన పార్టీలో ఉన్నాడా లేడా, అసలు రిజైన్ చేసిండా చేయలేదా, పార్టీలోకి బయటకు పంపించరా అన్న విషయాలు తెలుస్తాయి.
మళ్ళీ చేస్తాను సార్, బిజీగా ఉన్నారు, నార్మల్ కాల్ చేస్తున్నాను. Your call has been forwarded to voicemail. The person you are trying to reach is not available. He's ఓకే busy. ఓకే ఓకే తను లిఫ్ట్ ఆయన చేస్తాను. కాల్ చేస్తాను. ఓకే, ఒకవేళ ఇంటర్వ్యూ అయిపోయే లోపు తను రిటర్న్ కాల్ చేస్తే కనుక మీరు మాట్లాడాలి. ఖచ్చితంగా మాట్లాడతాను. ఓకే. నాకు ఖచ్చితంగా రిటర్న్ కాల్ వస్తుంది. నేను ఇట్లా ఫోన్ ఇవ్వండి అన్న. ఏమి ఫోన్ ఇవ్వండి అంటున్నా, మీరు మళ్ళీ ఫోన్ చూస్తారు. రైట్ అవి తీసుకో. రైట్ ఓకే. అంటే నేను నా పర్సనల్గా అడుగుతా ఉన్నా, నేను బోరుగడ్డ అనిల్కు మంచి సర్కిల్ ఉంది, లండన్లో చదువుకున్నాడు, లండన్లో ఉన్నాడు, ఫారిన్ కంట్రీస్లో అవగాహన ఉన్నది, అసలు లా అండ్ అడ్మినిస్ట్రేషన్ పైన కొంత పట్టు ఉన్నది, నాలెడ్జ్ ఉన్నది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీ నోటి నుంచి వచ్చే బూతులు ఒక ఎత్తు. నిజంగా అంటే ఇంత మంచితనాన్ని ఆ బూతులు తినేసినాయి అని అంటే ఏమంటారు మీరు? ఇప్పుడు అనిల్ ఆ మనిషి కాదు కదా, మళ్ళీ ఎందుకు ఆ క్వశ్చన్స్ అడుగుతున్నా అన్న. అంటే దానివల్ల అంటే ఇంటర్వ్యూ మీకున్న మంచితనాన్ని ఇంటర్వ్యూ ఉండాలా వెళ్ళిపోవాలా? నేను ఇంటర్వ్యూ చేస్తుంది ఎందుకంటే మరి ఏంది, ఆ అనిల్ కాదు కొత్త అనిల్ చూపిస్తామని చెప్పినాము. మాస్క్ తొలగిపోయింది అనుకోవచ్చా? అంటే మాస్క్ ఏం మాస్క్ తెలిగిపోతుంది. ఒకసారి మనిషి అవగాహన రీత్య వల్ల, తెలియని తలం వల్ల ఆవేశపరుడైన బోరుగడ్డ అనిల్ కుమార్ ఆవేశపరుడైన బోరుగడ్డ అనిల్ కుమార్ చూశారు. ఎందుకు చెప్పనా, మీకు నాలెడ్జ్ ఉన్నది, మీరు మంచి విజ్ఞత గల వ్యక్తి, చదువుకున్నటువంటి వ్యక్తి, లా మీద మంచి పట్టున్నటువంటి వ్యక్తి. మీరు నేనేదో ఆవేశానికి లోనైనా, లేకపోతే నేనేదో కోపంలో మాట్లాడినా, లేకపోతే నాకు అవగాహన రాహిత్యం అన్నట్టు మాత్రం నేను యాక్సెప్ట్ చేయను దాన్ని. నీ పిల్లాన్ని డాష్, నీ అమ్మని డాష్ అని తిట్టి, నా వైఫ్ హాస్పిటల్ వెళ్తే నా వైఫ్ మా కారులో పోతే కారు ఎదురుగా వచ్చి రాయేసి కారు మీద డ్రైవర్ మీదకి వచ్చి తాగి టీడీపీ పార్టీ ఆఫీసులో కార్యకర్తలు మీదగా పోయి చేయాల్సిన అవసరం ఏంది? ఊరుకోవాలా? చెప్పు. అదే అంటే దెబ్బకు దెబ్బ పెట్టుకు పెట్టు. నేనే ఒకటే చెప్తున్నా, ఒకటి ఈ వేలో వెళ్ళాలి, ఈ పరిస్థితుల్లో వెళ్ళాలి అని ఒక అవగాహన రీత్యా, అది అవగాహన లేకుండా కొద్దో గొప్ప మిస్యూజ్ అయిన పరిస్థితులు ఉన్నాయి. చెప్తా ఆవేశం ఇంట్లో అమ్మని తిట్టినారు, అమ్మ మీదకి వచ్చినారు, ఆఫీస్ తగలబెట్టినారు. ఏంది భారతమ్మ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టేసి రోజు అన్నదానం చేసి 400 మంది 500 మందికి రోజు అన్నదానం చేస్తుంది తప్ప, కేవలం నా ఆఫీస్ తగలబెట్టింది ఎరండాలపేట వల్లూరు వారి తోటలో, కేవలం అంతా చౌదరీస్ ఉండే ఏరియా. ఈ ఏరియాలో ఇక్కడ మా మధ్యలో బ్యానర్ పెట్టి భారతమ్మ జగన్మోహన్ రెడ్డి గారి ఖచ్చితంగా నేను ఒకరోజు ఏదో ఒక చిన్న క్యాంపెయినింగ్ జరిగిన రోజు సాయంత్రం టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి వచ్చారు, మమ్మల్ని అడదిట్టారు ఎడదిట్టారు అని చెప్పి అది డ్యామ్ డూమని లేచినారు. అరే భయ్ మీరు తిడితేనే కదా మేము తిట్టింది, మేము ఎందుకు తిడతాం లేకపోతే? చలో అంటే నేను చెప్తా, ఇప్పుడు నువ్వు తిట్టినా నువ్వు మీదకి వచ్చినా, నువ్వు ఆఫీసులు తగలబెట్టినా, దొరాని కాల్మొక్తా బాంచనని చెప్పి బానిసలు మేమన్నా కాదే, తిరుగుపడ్డారు, ఉచ్చబోసారు మీట, ఉచ్చబోసారు. ఏయో నీళ్లు కలిపి నీ శ్వాసం వచ్చే నీళ్లు దాపించారు, కూడు సరిగి పెట్టలా, నానా తిప్పలు పెట్టారు, 22 కేసులు పెట్టారు, కస్టడీలు, టార్చరు, 3rd డిగ్రీలు. ఎవరి కోసం పడింది ఇవన్నీ?